నార్మల్గా ఓటింగ్ అనాలిసిస్ చేస్తున్నప్పుడు ఎవరు బాటంలో ఉన్నారు, ఎవరు ఎలిమినేట్ అయిపోతారు, ఖచ్చితంగా ఈ పర్సన్ ఎలిమినేట్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అంటే రెగ్యులర్గా మాట్లాడేసుకుంటా ఉంటాం. బట్ అన్ఫార్చునేట్లీ సో లాస్ట్ వీక్ దానికంటే ముందు వీక్ వాళ్ళ దగ్గర ఒక పవర్ ఉంది ఇమాన్యుయల్ దగ్గర. సో ఈసారి వచ్చేసరికి తనుజ దగ్గర ఒక పవర్ ఉంది. సో ఏం జరగబోతుంది ఏంటి అనేది మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు మన మాధురి గారికి కూడా చాలా గండం ఉందండి. సో మాధురి గారికి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే రాజా గారు లోపలికి రాకముందే రాని వారే రాజా గారి దగ్గరికి వెళ్ళిపోతారా అనేది కూడా మాట్లాడుకోవాలి. లేకుంటే బర్నీ గారు లోపలికి పర్మనెంట్ హౌస్ మేట్ అయ్యారు కాబట్టి సో బర్నీ గారికి వెల్కమ్ గిఫ్ట్ కింద ఒక బంధాన్ని కట్ చేసి రాముని బయటికి పంపించేస్తారా, లేకుంటే గౌరవంతో మాకు సంబంధం లేదు. సో తెలుగు ప్రజలు ఎవరు గౌరవం మాటలు అర్థం చేసుకోలేకపోతున్నారు. సో ఆ అబ్బాయిలో ఉన్న ఎమోషన్ని గ్రాప్ చేయలేకపోతున్నారు. అబ్బాయి ఇంకెంత మాట్లాడినా కానీ బిగ్ బాస్ టీం కానీ లేకుంటే అక్కడున్న ఆడియన్స్ కానీ కనికరించట్లేదు అని చెప్పి బిగ్ బాస్ టీం ఏమైనా డెసిషన్ తీసుకోబోతుందా అనేది మాట్లాడుకుందాం. వీటన్నిటికంటే ముందు హైలైట్ ఏంటంటే ఈ వీక్ తుప్పాస్ టాస్క్లు పెట్టారు బికాస్ ఆఫ్ సైక్లోన్ ఎఫెక్ట్. సో బీభత్సమైన వర్షాలు పడుతున్నాయి కాబట్టి అన్ని ఇండోర్ టాస్కులు పెట్టారు. వచ్చే వారం ఖచ్చితంగా గట్టి టాస్కులు పెడతారు. ఆ పై వచ్చే వారమో లేకుంటే దాని వచ్చే వారమో మళ్ళీ ఫ్యామిలీ వీక్ ఉంటుంది, సప్పబడిపోద్ది. ఏం టాస్కులు ఉన్నా ఉండో అంతా ఇవన్నీ వేస్ట్ ఉంటాయి. సో నెక్స్ట్ 2 వీక్స్ చాలా క్రూషియల్ వీక్స్. సో అలాంటి క్రూషియల్ వీక్స్ ఉన్నప్పుడు అలాంటి పర్సన్ని వదులుకుంటారా గౌరవ్ లాంటి పర్సన్ని అనేది కూడా మాట్లాడుకుందాం. సో దానికంటే ముందు మీరు ఏం చేస్తారంటే ఓ లైక్ చేయండి, ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే ఆ పక్కన గంట సింబల్ కూడా ఠాంగ్ అని కొట్టారు అనుకోండి, ఎప్పుడెప్పుడు వీడియో వస్తే అప్పుడు వస్తుంటాయి. రోజుకి 5 వీడియోలు వస్తాయి, 5 పాంచ్ వీడియోస్. అలా ఉంటుంది అనమాట డెడికేషన్. ఓకేనా? సో ఓటింగ్ అనాలిసిస్లో టాప్లో ఎవరున్నారు? సో టాప్లో ఆబ్వియస్లీ యునానిమస్లీ సో దెర్ ఈజ్ నో చేంజ్, దెర్ ఈజ్ నో డౌట్. ఇంకా ఎప్పుడు అలాగే ఉంటుంది. ఆ అమ్మాయి ఎప్పుడు వచ్చినా కానీ ఆ అమ్మాయి ఓటింగ్లో ఉంటుంది. హాఫ్ ఆఫ్ ద ఓటింగ్ పార్ట్ ఆమె చేతిలోనే ఉంటుంది. మహిష్మతి సామ్రాజ్యానికి మగటం లేని మహారాణి ఆమె. సో బిగ్ బాస్ కూడా సో తనే అనమాట. నన్ అదర్ దాన్ పేరు మర్చిపోయా, ఇంతసేపు మాట్లాడే పేరు మర్చిపోయి ఇది హైలైట్ అసలు. అది తనూజ ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట. మామూలుగా కూడా కాదు, ఓటింగ్ బీభత్సంగా పడుతుంది. ఆ అమ్మాయే వేరే వాళ్ళని కాపాడాలి, ఆ అమ్మాయే వాళ్ళ నాన్నని కాపాడుకుంది, ఆ అమ్మాయే ఇప్పుడు ఎలిమినేషన్ నుంచి ఒకవేళ ఎవరైనా కాపాడాలంటే అమ్మాయి చేతిలో ఉంది. గేమ్ చుట్టూ అమ్మాయి చుట్టూ ఎదురుతుంది. అసలు అమ్మాయి ఏం చేయాల్సిన అవసరం లేదు. చాలా మంది అసలు అమ్మాయి టాస్క్లు ఏం ఆడుతుందిరా, టాస్క్లు ఎక్కడ ఆడుతుందిరా అంటున్నారు, కానీ ఆ అమ్మాయి టాస్క్లు ఆడాల్సిన అవసరం లేదు. అమ్మాయే ఒక టాస్క్, అందరూ అమ్మాయి చుట్టూ గేమ్ ఆడుతుంటారు. అది బిగ్ బాస్ యాక్చువల్ కాన్సెప్ట్. దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు చాలా మంది. దాన్ని అర్థం చేసుకున్నాను కాబట్టి నేను అమ్మాయి టాస్క్లు ఎవరన్నా ఆడుతుందిరా అంటే అసలు అమ్మాయి టాస్క్లు ఆడాల్సిన అవసరం లేదు, అమ్మాయి ఒక టాస్క్ అని నేను చెప్తుండే. అదనమాట. సో తను టాప్లో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కళ్యాణ్ బాబు టాప్లో ఉన్నాడు. నిన్న ఒక గేమ్ కళ్యాణ్ బాబు ఆడాడు, అది చాలా గట్టిగా ఆడేసాడు. 2 నిమిషాల 50 సెకండ్లలో మామూలు కూడా కాదు, హై లెవెల్ ఫినిష్ ఇచ్చారు. ఏదైతే లాస్ట్ టాస్క్ ఉందో ఆ టాస్క్ డెమోనికి కానీ ఇచ్చిందంటే కళ్యాణ్ బాబుకి ఆ హై మామూలుగా ఉండేది కాదు. బట్ ఆ థర్డ్ గేమ్ కళ్యాణ్ ఓడిపోవటం వల్ల మేబీ కళ్యాణ్ కొంచెం డిసప్పాయింట్ అయ్యి ఉండొచ్చు. బికాస్ ఆఫ్ తన ఫ్రెండ్ తన వల్లే బయటకు వెళ్ళిపోతుంది అని చెప్పి తను అనుకుంటున్నాడు. కానీ బట్ అది ఒక్కటే. నెక్స్ట్ ఓటింగ్లో కూడా తన ఫ్రెండ్ వెళ్ళిపోతుంది కదా, సో తను కొంచెం అది రిలాక్స్ తీసుకోవడానికి టైం పట్టుద్ది. లాస్ట్ టైం కొంచెం గట్టిగా హర్ట్ అయ్యాడు. మేబీ ఈసారి అంతా గట్టిగా హర్ట్ అవ్వకపోవచ్చు. బట్ డెమోన్ కానీ ఆ గేమ్ ఆడుంటే మేబీ డెమోన్ గెలిచి ఉండేవాడు. ఎందుకంటే డెమోన్కి క్లియర్గా అర్థమైంది కాబట్టి లోపలికి వచ్చి రాగానే చూడంగానే ఏమంటారు వాటిని ఈవెన్ నెంబర్స్లో ఆ ఎల్ షేప్ ఉంటుంది అని చెప్పి ఈజీగా మనోడు కనిపెట్టేశాడు కాబట్టి మేబీ గేమ్ ఆడుండేవాడేమో కొంచెం ఫాస్ట్గా. బట్ పక్కనున్న మన రితు చెప్పినట్టు కొంచెం అది ఆడే వాళ్ళకే తెలుసుద్ది అన్నట్టుగా చెప్పింది. కానీ బట్ చూడంగానే పసిగట్టాడు కాబట్టి కొంచెం ఆడగలిగేవాడేమో, కొంచెం ఫాస్ట్ కూడా ఉంటుంది కాబట్టి గేమ్ అర్థమైంది కాబట్టి. సో కళ్యాణ్ లాస్ట్ మూమెంట్లో చాలా కన్ఫ్యూజ్ అయ్యాడు. బట్ కళ్యాణ్ ఓటింగ్ కళ్యాణ్కి చాలా గట్టిగా పడుతుంది. సో కళ్యాణ్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. బయటికి వెళ్తున్నప్పుడు శ్రీజాకు కూడా అట్ ప్రెసెంట్ అయితే మాత్రం శ్రీజ లోపల కళ్యాణ్తో చాలా బాగుంటుంది. అమ్మాయి బయట నుంచి వచ్చి తీసుకొచ్చిన ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో సో కళ్యాణ్తో బాగుంటారని అమ్మాయి కళ్యాణ్తో మాత్రమే బాగుంటుంది, మిగిలిన ఎవరితో అంత బాగుండట్లేదు. అది అమ్మాయికి మైనస్ అయింది. సో థర్డ్ ప్లేస్లోకి వచ్చేసరికి డెమోన్ పవన్ మొన్న ఏదైతే గేమ్ ఆడాడో బాహుబలి సో నెక్స్ట్ లెవెల్ గేమ్ ఆడాడో. ఫిజికల్ ఫిట్నెస్ మరియు ఆ రేంజ్ అరాచకం. అన్సీన్లో అయితే మాత్రం నా దగ్గరికి ఎంత మంది వచ్చి అన్న అన్సీన్ ఎలా చూడాలని చెప్పంటే నేను స్క్రీన్ రికార్డింగ్ కూడా పెట్టా ఇన్స్టాగ్రామ్లో స్టోరీలో. ఆ రేంజ్లో అందరూ దాని గేమ్ చూడాలని అనుకున్నారనమాట. సో కాబట్టి డెమోన్ పవన్కి ఓటింగ్ బాగానే పడుతుంది ఈ వీక్. ఎస్పెషల్లీ నిన్న
ఓటింగ్ చాలా గట్టిగానే పడింది. అండ్ ఇంకోటి హాట్‌స్టార్‌లో ఒకటి పెట్టారనమాట, డెమోన్ పవన్‌ది, రితుది. దాన్ని పెట్టినప్పుడు దాని కింద అన్ని పాజిటివ్ కామెంట్సే. మీరు అతన్ని ఎంత నెగిటివ్ చేసుకోవాలనుకున్నా అది పాజిటివ్ కామెంట్సే కింద రావడంతో సో అతని ఫ్యాన్స్ కొంచెం ఊపిరి పీల్చుకోవచ్చు. అతను థర్డ్ ప్లేస్లో ఓటింగ్ పడుతుంది. దాని తర్వాత సంజన గారు పడుతుందండి ఓటింగ్. మామూలు కూడా కాదు, డెమోన్ పవన్కి సలహా ఇవ్వడం కానీ, నిన్న నైట్ మన ఇమాన్యుయల్ గెలిచినప్పుడు ఆ కళ్ళలో అంటే భరణి గారి కోసం అది కొంచెం ఎమోషనల్గా అవ్వడం కానీ, సంజన గారు కొన్ని పర్టికులర్ సీన్స్లో చాలా బాగుంటున్నారు. కాకపోతే ఏంటంటే తనూజ గారితో అనవసరంగా ఆ గొడవ ఏదైతే ఉంటుందో అది చిన్న చిన్న వాటికి కూడా ఆమె అనవసరంగా వెనక మాట్లాడుతున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, తనూజగా వెనక మాట్లాడితే అది తనూజకి బీభత్సమైన ప్లస్ అయింది. ఈవెన్ దో తనూజకి అది నెగిటివ్ పాయింట్స్ మాట్లాడుతున్నా కూడా తనూజ వెనక మాట్లాడకూడదు. తనూజ ముందు మాట్లాడాలి, తనూజతో మాట్లాడాలి. అప్పుడు మాత్రమే ఆ పర్టికులర్ పర్సన్కి బయట నుంచి మద్దతు వస్తుంది. లేకుంటే సో తనూజకే బూస్ట్ ఉంటుంది అనమాట. సంజన గారు ఒక్కటే అర్థం చేసుకొని సంజన గారికి ఏమైనా గొడవ పెట్టుకోవాలంటే స్ట్రైట్ అవే తనూజ గారితో గొడవ పెట్టేసుకుంటే మాత్రం మామూలుగా ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. ఓకేనా, దానికోసం వెయిట్ చేద్దాము. సో సంజన గారు కూడా 4th ప్లేస్లో ఉన్నారు. అండ్ నెక్స్ట్ 5th ప్లేస్లోకి వచ్చరికి మన రితు పాప ఉంది. సో రితు పాపది ఏంటంటే పాప అమ్మాయి టాస్క్లు ఆడుద్ది, చాలా కష్టపడుద్ది. టాస్క్ అంటే గట్టిగా కష్టపడే అమ్మాయిలో వన్ ఆఫ్ ద మెంబర్, వన్ అండ్ ఓన్లీ కూడా అనుకోవచ్చు కాసేపు ఇప్పుడున్న వాళ్ళలో. సో అలాంటి అమ్మాయి ఇలాంటి ఒక ట్రాప్ ఏదైతే ఉందో సో దీంట్లో ఇరుక్కోపోవటం వల్ల, ఈ చట్రంలో ఇరుక్కోపోవటం వల్ల, దాంతోపాటు డెమోన్ని కూడా ఇరుక్కి చేయడం వల్ల సో వాళ్ళిద్దరు దాంట్లో బయటికి రాలేకపోతున్నారు. నాగార్జున సార్ కొంచెం గట్టిగా క్లాస్ తీసుకొని ఇంకా చాలరా బాబు మాకు ఈ టీఆర్పీ చాలు అని నాగార్జున సార్ కొంచెం రియలైజ్ అయ్యి ఆ పిల్లల భవిష్యత్తు ఎవరైతే ఉన్నాయో, ఎందుకంటే ఇద్దరులో ఒకరు టాప్ 5కి వెళ్ళే భవిష్యత్తు ఉంది. ఎందుకంటే ఈ అమ్మాయి ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి సో ఖచ్చితంగా రాసి పెట్టుకొని డెమోన్ పవన్ టాప్ 5లో ఉంటాడు. ఈ అమ్మాయి కొంచెం ట్రై చేస్తే గట్టిగా ఆడగలిగితే ఈ అమ్మాయికి టాప్ 5కి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో భరణి గారు మధ్యలో ఏదైనా కొంచెం హెల్త్ బాగాలేకపోయినా ఆయన క్విట్ అయిపోయినా కానీ ఈ అమ్మాయికి చాలా గట్టి ఛాన్సెస్ ఉన్నాయి లోపలికి వెళ్ళడానికి. అది ఈ అమ్మాయి అర్థం చేసుకోలేకపోతుంది. చూడాలి మరి ఈ అమ్మాయి ఎంత గట్టిగా ఆడుతో. నాకు సార్ కొంచెం కానీ అమ్మాయికి ఒక స్ట్రోక్ కానీ ఇవ్వగలిగితే, ఒక జలక్ ఇస్తే ఆ అమ్మాయి కొంచెం మారితే మాత్రం బీభత్సంగా గేమ్ ఆడుద్ది. ఓకేనా, తను కూడా ఎందుకంటే తనూజాని చాలా మంచి ఫ్రెండ్ అనుకుంటుంది. తనూజా నుంచి ఆ రెసిప్రొకేటివ్ యాటిట్యూడ్ ఇంకా రాలేదనమాట. సో బట్ తనూజా విషయంలో ఈ అమ్మాయి చాలా సాఫ్ట్ కార్నర్గానే ఉంటుంది. బట్ భరణి గారితో ఈ అమ్మాయికి అంత పడట్లేదు అది. బట్ కాకపోతే భరణి గారితో మాధురితో పడట్లేదు. అన్ఫార్చునేట్లీ తనూజ మాధురి గారితో భరణి గారితోనే ఉంటుంది. అది ఆ అమ్మాయికి నచ్చట్లేదు. ఆ తర్వాత వచ్చేసరికి ఇంకా మాధురి గారు, రాము రాథోడ్, నెక్స్ట్ గౌరవ్. మాధురి గారి దగ్గరికి వచ్చేసరికి మాధురి గారికి ఓటింగ్ పడుతుంది. సో ఆమె రకరకాల సోర్సెస్ నుంచి ఆమెకు పడే ఓటింగ్లు అన్నీ ఆమెకు పడుతుంటాయి. అండ్ తనుజతో కూడా బాగుంటుంది, భరణి గారితో కోసం కూడా ఉంది కాబట్టి సో ఎంతో కొంత తనుజ గారి ఓటింగ్ తనకి ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. ఓకేనా, ఎందుకంటే తనూజ గారు ఈమె కలిసి శ్రీజాని బయటికి పంపించేసినట్టు నిన్న ఎపిసోడ్లో నాకు కనిపించింది. సో అలాంటప్పుడు మరి శ్రీజాని హేట్ చేసే తనూజ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే సో ఈమెకు ఓట్లేసి ఈ రోజు ఎస్పెషల్లీ ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా, ఇన్ఫ్లుయెన్స్ కాదండి, ఛాన్సెస్ ఉంటాయని చెప్తున్నా. దాని తర్వాత రాము రాథోడ్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ ఎవరైతే అన్న లేకుంటే కొడుకో సో ఆయన కోసం గేమ్ ఆడాడు. అన్ఫార్చునేట్ అది ఓడిపోయినా కానీ ఆయన వచ్చినప్పుడు ఆయనతోటి క్లోజ్గా ఉంటాడు కాబట్టి రాము రాథోడ్. సో రాము రాథోడ్కి కూడా గట్టిగానే భరణి గారి ఓట్ బ్యాంక్ ఎంతో కొంత ఉంటుంది కాబట్టి ఆ భరణి గారి ఓట్ బ్యాంక్ ఆల్రెడీ ఉన్న రాము రాథోడ్ ఓట్ బ్యాంక్కి యాడ్ అయినప్పుడు సో రాము రాథోడ్ కూడా ఎంతో కొంత ఓట్లు అనేవి వస్తాయి. ఆ నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ ఉంది మన గౌరవ్ బాబు. సో గౌరవ్ బాబు దగ్గరికి వచ్చేసరికి అతని దగ్గర ఒక పవర్ అస్త్రం ఉంది. ఇది బ్లెస్సింగ్దా ఏదో బ్లెస్సా లేకుంటే అంటే తను దేవిపుత్రుడు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది చూసావా, పరిస్థితి చేదాడినప్పుడు చేదోడు వాదోడుగా ఉంటుంది అమ్మ తీసుకో అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది కదా, అలాంటి డైలాగ్ ఒకటి చెప్పి బిగ్ బాస్ మావ ఒక అస్త్రం ఇచ్చాడు. మేబీ ఆ అస్త్ర సలహాలకి తీసుకోవడానికి మాత్రమేనా లేకుంటే సిట్యువేషన్ కంప్లీట్గా మార్చేదానికి ఉపయోగపడుతుందా అనేది తెలియదు. అట్ ప్రెసెంట్ అయితే నాకు దాని మీద అసలు పూర్తి క్లారిటీ ఎవ్వరికి లేదు. దాన్ని ఎప్పుడు ఎలా యూజ్ చేస్తాడు ఎందుకు గౌరవ్. మేబీ బిగ్ బాస్ని అడిగి మనోడు కూడా చెప్తాడు నిన్న సంజన గారితో. అది యాక్చువల్లీ నామినేషన్స్లో నుంచి మీరు నన్ను సపోజ్ నామినేట్ చేశారు అనుకోండి, నేను దాంట్లో నుంచి ఉండాలా లేదా అని కూడా అతని సలహా తీసుకోవచ్చు అని. బట్ సలహా అన్నాడు, సిట్యువేషన్స్ని మార్చొచ్చా లేదా అనేది మనకి క్లారిటీ లేదు. అది బిగ్ బాస్ చెప్పాలి ఎప్పుడైనా, అది రేపు ఎప్పుడైనా చెప్తారా తెలియదు. సో కాబట్టి మోస్ట్లీ సింగిల్ ఎలిమినేషన్ ఉంటుందండి, డబుల్ ఎలిమినేషన్ ఉండదు. ఆయిషా గారు లోపలికి వస్తున్నారు. సో ఈ వీక్ సింగిల్ ఎలిమినేషన్ ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ శ్రీజ ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి సో శ్రీజ ఏవీ కూడా ప్లే చేస్తారు కాబట్టి వరుసగా ముగ్గురు ఏవీలు ఒకే వితిన్ 2 days ప్లే చేసేంత సీన్ లేదు అక్కడ. సో కాబట్టి సింగిల్ ఎలిమినేషనే. ఆయిషా గారు రాకపోయినా కూడా సింగిల్ ఎలిమినేషనే. ఎందుకంటే ఆయిషా గారు రావడం కోసం చిన్న కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ ఏదో ఉంది. అంటే ఆమెకు మళ్ళీ పాజిటివ్ ఉండకూడదు,
ఆ ఫ్లూ పాజిటివ్ ఉండకూడదు. మేబీ ఆమె అంత ఎనర్జెటిక్గా ఉన్నా కానీ ఆమె బాడీలో అది పాజిటివ్ ఉండకూడదు. ఒకవేళ పాజిటివ్ వచ్చి లోపల ఎవరికైనా మళ్ళీ అటాక్ అయిందనుకోండి, అది చాలా పెద్ద గందరగోళం అయిపోద్ది. సో కాబట్టి ఆమె లోపలికి రావాలి అన్నా కానీ ఆమె టెస్ట్ చేసుకో రావాలి. 1 వీక్ ఆల్మోస్ట్ అయిపోయింది కాబట్టి ఆమె వెళ్ళి, సో 1 వీక్ తర్వాత ఆమె మళ్ళీ ఆ టెస్ట్ రిపోర్ట్స్తో రావాలి. ఆ టెస్ట్ రిపోర్ట్లో ఆమెకి నెగిటివ్ అని వచ్చి ఉంటే ఫ్లూ అప్పుడు ఆమె హౌస్లోకి ఎంటర్ చేస్తారు. అదర్వైజ్ ఆమెను హౌస్లోకి ఎంటర్ చేయరు. సో అదనమాట చెప్పింది. ఆమెని రిపోర్ట్స్ తోటి రమ్మన్నారు, లేకుంటే ఆమెకి ఇక్కడ టెస్టులు చేస్తారు వచ్చే రాగానే. సో ఆమెకు అంతా బాగానే ఉంది, పాజిటివ్ లేదు, సో ఇది టైఫాయిడ్ కానీ లేకుంటే డెంగ్యూ కానీ అన్నప్పుడు ఆమె లోపలికి పంపిస్తారు. అదర్వైజ్ ఆమెను పంపించరు, వెయిట్ చేపిస్తారు. ఆమెని అక్కడే ఉంచి తగ్గిన తర్వాత మళ్ళీ పంపించచ్చేమో, లోపల ఎఫెక్ట్ అయింది కాబట్టి. ఇది మనకు తెలుస్తున్న అప్డేట్. సింగిల్ ఎలిమినేషన్ ఉంటుంది. శ్రీజ గారిది మోస్ట్లీ సాటర్డే రోజు రేపు ఎలిమినేషన్ ఏవి చూపిస్తారు అని అంటున్నారు. బట్ నాకైతే మాత్రం బిగ్ బాస్ టీం చాలా ఇగోకి తీసుకుంది. బయట ఆ అమ్మాయి ఎలిమినేషన్ విషయంలో చాలా జరిగింది కదా, ఆల్మోస్ట్ ఇగోకి తీసుకుందని అనిపిస్తుంది. వెయ్యొచ్చు వేయకపోవచ్చు, ఆడియన్స్కి చెప్పేశారు వాళ్ళు. ఆ అమ్మాయి ఓట్స్ ద్వారా కూడా ఎలిమినేట్ అయిపోయింది, గేమ్స్ ద్వారా కూడా ఆ అమ్మాయి గెలవలేదు. సో కాబట్టి రెండింటి ద్వారా ఆ అమ్మాయి ఎలిమినేట్ అయిపోయింది అని చెప్తున్నారు కాబట్టి, సో ఏవి వేయొచ్చు వేయకపోవచ్చు. వేస్తే మాత్రం నిజంగా ఆ అమ్మాయి ఫ్యాన్స్కి ఎంతో కొంత ఆ రిలాక్సేషన్ జరుగుతుంది. ఆ అమ్మాయి కూడా ఉన్నందుకు, బిగ్ బాస్ హౌస్లోకి 2 సార్లు వచ్చినందుకు, సో వాళ్ళు పిలిచినప్పుడు వెంటనే ఆ అమ్మాయికి కూడా ఒక గౌరవం వాళ్ళు ఇచ్చినట్టు ఉంటుంది. ఓకేనా? సో వేస్తే బాగుంటుంది ఆ అమ్మాయికి ఆ ఏవి, ఎందుకంటే వాళ్ళకి అందరికీ ఎవరు బిగ్ బాస్ వెళ్ళిన ప్రతి ఒక్కరికి అదొక తీపి గుర్తుగా ఉంటుంది కాబట్టి. సో శ్రీజ గారికి కూడా ఆ ఏవి వేస్తే బాగుంటుంది. సండే రోజు ఆబ్వియస్లీ ఎలిమినేషన్ ఉంటుంది సండే ఎపిసోడ్లో. ఆ సండే ఎపిసోడ్లో మాధురి గారిని పెడతారు, పక్కన రాము రాథోడ్ని పెడతారు. సో మాధురి గారిని రాము రాథోడ్ని పెట్టి, సో ఆ మన తనూజ గారిని సేవ్ చేసుకోమంటారు. మాధురి గారు ఆల్రెడీ నాకు హెల్త్ బాగాలేదు, నాకు బాగాలేదు అంటున్నారు కాబట్టి, సో మాధురి గారిని ఎలిమినేట్ రాము రాథోడ్కి యూజ్ చేసి మాధురి గారిని ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకంటే గౌరవ్ కావాలి. నెక్స్ట్ వీక్ నుంచి భయంకరమైన టాస్కులు జరుగుతాయి. సో గౌరవ్ అంత ఈజీగా పంపించరు. సో గౌరవ్ లాంటి పర్సన్ ఉండాలి ఖచ్చితంగా. నట్టు గౌరవ్కి దివ్యకి పడట్లేదు, వాళ్ళిద్దరి మధ్య నామినేషన్స్ అయ్యి గట్టిగా జరుగుతాయి. సో ఇప్పుడు మేబీ మాధురి గారు రాము అన్నప్పుడు రాము తోటి ఎవరికి అంత గొడవలు లేవు హౌస్లో. పోయే కొద్ది మాధురి గారికి గొడవలు ఉన్నాయి, వేరే వాళ్ళతోటి గొడవలు ఉన్నాయి. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే, ఎందుకంటే బిగ్ బాస్ టీమ్ ఎవ్రీ వీక్ వాళ్ళ టీఆర్పీ కోసం చూస్తున్నారు. వాళ్ళేమి షో మొత్తం చూడట్లేదు. ఏ వీక్ ఆ వీక్ వాళ్ళు టీఆర్పీలు ఎత్తుక్కుంటూ పోతా ఉన్నారు. ఆ టీఆర్పీలకి ఆ బజ్జులతోనే వాళ్ళు బతికేస్తున్నారు ఈ సీజన్ అంతా. అయిపోయింది ఈ సీజన్ కంప్లీట్గా. కాబట్టి వాళ్ళకి ఎవ్రీ వీక్ ఏదో ఒక ట్విస్ట్ కావాలి, ఏదో ఒక హైలైట్ కావాలి. సో మేబీ రాము రాథోడ్ని కూడా ఎలిమినేట్ చేసేదానికి ఛాన్స్ ఉంది. తన దగ్గర ఆ పవర్ అస్త్రాన్ని నేను యూజ్ చేయను అని చెప్పింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళిద్దరున్నా కూడా అమ్మాయి, ఖచ్చితంగా మాధురి గారు ఉంటారు. రాము రాథోడ్ వెళ్ళిపోయేదానికి కూడా ఛాన్సెస్ కనిపిస్తూనే ఉన్నాయి. సో ఏదైనా జరగవచ్చు. రాము రాథోడ్ ఆర్ మాధురి గారు వీళ్ళిద్దరిలో ఎవరైనా ఎలిమినేట్ అయిపోవడానికి ఆశ్చర్యపోవలేదు. బట్ ఏంటంటే రాజా గారు లోపలికి వస్తారు, మరి రాణి వారు ముందు బయటికి వెళ్ళిపోతారని నేను అనుకోవట్లేదు. సో అది కూడా ఒక టీఆర్పీ ఎపిసోడ్ కాబట్టి వాళ్ళకి ఫ్యామిలీ వీక్లో ఒక మంచి ఉంటుంది కాబట్టి మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటుంది. అమ్మాయి ఆమె వచ్చినప్పటి నుంచి, మాధురి గారు వచ్చినప్పటి నుంచి మాధురి గారు ఉంటారు. మన రాము రాథోడ్ వెళ్ళిపోయేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. చెప్పేది ఒక బంధాన్ని టక్ అని కట్ చేస్తారనమాట నాకు తెలిసి. నెక్స్ట్ వీక్ దివ్య గారు కూడా వస్తారు. మేబీ దివ్య గారు బంధాన్ని కూడా టక్ అని కట్ చేయొచ్చేమో, ఎవరికి తెలుసు, హూ నోస్. ఇదన్నమాట ఓవరాల్గా నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. ఎవరు ఎలిమినేట్ అయిపోతారు అనేది కామెంట్ చేయండి. ఎవరు హౌస్లో ఉంటారు అనేది కామెంట్ చేయండి. మీరు ఇంతకీ ఎవరికి ఓట్ వేస్తారు ఈ రోజు అనేది కూడా కామెంట్ చేయండి హాట్‌స్టార్ ఓపెన్ చేసి. ఓకేనా? ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ ఇప్పుడు చేసేసారనుకోండి, నెక్స్ట్ వీడియోకి మళ్ళీ అడుగుతా. ఈ లోపల చేసేసేయండి మీరు. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి అడిగారు అనుకోండి, మీరే రిగ్రెట్ ఫీల్ అవుతారు. అరే పాప మీరు ప్రతిసారి అడుగుతున్నాడు కదా అని. ఎందుకు రిగ్రెట్ ఫీల్ అవుతారు? ఎందుకు? సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఆ లైక్ ఏదో కొట్టేసేయండి. హై పాయింట్లు ఏమైనా ఉంటే ఇచ్చేసేయండి. అంతా నాకే కదా ఇచ్చేది, మన ఛానల్కి వస్తున్నాయి కదా. జై హింద్.